అమరావతి రాజధాని ప్రజలకి మరో గుడ్ న్యూస్. అమరావతి రాజధానిలో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టింది. మంత్రి నారాయణ ఎప్పుడో స్పష్టంగా చెప్పాడు, అమరావతి రాజధాని ప్రపంచ స్థాయిలో వరల్డ్ క్లాస్లో ఉంటుంది. ఒకసారి ఫినిష్ అయిన తర్వాత అమరావతి రాజధానిని చూసిన వారు ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. ఒక ప్లాన్డ్ సిటీగా ఉండబోతా ఉంది. 165 అడుగుల వెడల్పుతో ఒకవైపు సౌత్ నుంచి నార్త్కి, వెస్ట్ నుంచి ఈస్ట్కి దాదాపు 29 రోడ్లు, 3000 కిలోమీటర్ల రోడ్లు రాబోతా ఉన్నాయి. 165 అడుగుల వెడల్పుతో. ప్రపంచంలో ఎక్కడ ఇంత సౌకర్యం లేదు. మరొక వైపు 30% గ్రీనరీకి వదిలేయబోతా ఉన్నారు. 30% భూమిలో అసలు ఎలాంటి నిర్మాణాలు చేయడానికి అనుమతించారు. ఆ విధంగా నగరాల్లో 10% అక్కడక్కడ పబ్లిక్ ప్లేసులు ఉంటేనే గణం. పార్కులు అయితే వెతుక్కోవాల్సిందే. ఇక అమరావతి రాజధానిలో ప్రతి ఇంటికి గ్యాస్ సరఫరా చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రభుత్వ రంగ సంస్థ ముందుకొచ్చింది. భారతదేశంలో ఏ నగరంలో కూడా ఇలాంటి సదుపాయం ప్రస్తుతానికి లేదు. విజయవాడ, హైదరాబాద్ లాంటి నగరాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇంటింటికి గ్యాస్ సరఫరా ఉన్న నగరం మొత్తం లేదు. కానీ అమరావతి రాజధానిలో ప్రతి ఇంటికి, ప్రతి సంస్థకి అవసరమైన ప్రతి ప్రాంతంలో గ్యాస్ పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 3000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో MOU చేసుకోబోతా ఉంది. రోడ్ల నిర్మాణం చేపట్టడానికి ముందే ఈ గ్యాస్ పైప్ లైన్ల కార్యక్రమాన్ని పూర్తి చేసుకోబోతా ఉన్నారు. ఎందుకంటే ఒకసారి రోడ్ల నిర్మాణం చేపడితే మరలా నగరం మొత్తం ఆ రోడ్లన్నీ తవ్వకాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే డెక్కలు ఏర్పాటు చేసుకొని గ్యాస్ పైపులు వేసుకోబోతా ఉన్నారు. ఇక తర్వాత కనెక్షన్స్ అయితే ఎక్కడ అవసరం అయితే అక్కడ ఇచ్చేందుకు ముందుగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకునేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 3000 కోట్ల ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చింది. రాబోయే వారం రోజుల్లోనే MOU చేసుకునేందుకు సిద్ధమవుతా ఉంది. ఇక అమరావతి రాజధానిలో దాదాపుగా 60,000 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వ రంగ సంస్థలు, మరో 60,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ప్రైవేటు సంస్థలు రాబోయే 2 రోజుల్లో నిర్మాణాలు ప్రారంభించబోతా ఉన్నాయి. ఒకేసారి 1,20,000 కోట్ల రూపాయల విలువైన పనులు శరవేగంగా జరగబోతా ఉన్నాయి. కొన్ని పనులు అయితే 24 monthsలో అంటే 2 సంవత్సరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. మరికొన్ని పెద్ద ప్రాజెక్టులు టవర్స్ అయితే 36 నెలల సమయం ఇచ్చారు. 36 మాసాల్లో పని ప్రారంభించిన 36 నెలల్లో కంప్లీట్ చేయాలని కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. రాబోయే 3 సంవత్సరాల్లోనే అమరావతి రాజధాని నిర్మాణ పనులను పూర్తిగా ఫినిష్ అయిపోతా ఉన్నారు. ఇక ఈలోగా అమరావతి రాజధానికి మోడీ మరికొన్ని నిధులు కూడా ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అమరావతి రాజధానికి తీసుకునే అప్పులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖాతాలోకి రావు. రాబోయే రోజుల్లో ఇది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టుగా ఉండబోతుంది. కాబట్టి అమరావతికి వచ్చే 4,000 ఎకరాల భూముల్లో కొంత భూమిని అమ్మి ఆ అప్పులు తెచ్చిపోతూ ఉన్నారు. ఒక్క రూపాయి కూడా ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులు ఖర్చు పెట్టమని మంత్రి నారాయణ స్పష్టంగా చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో ఒక కీలక ప్రాజెక్ట్ రాబోతా ఉంది. దాని గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. కొంచెం పురోగతి సాధించిన తర్వాత అది ఎక్కడ రాబోతా ఉంది, ఏమిటి అనే వివరాలు మరో వీడియోలో తెలుసుకుందాం.